పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలుకలూరిపేట వద్ద ప్రయాణికులతోటి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం దాటికి ఆటో పూర్తిగా ధ్వంసమైంది. మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని సాయ చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కటింగ్ ఉంది కదా, అది వచ్చాడు చూసుకోవాలి. కటింగ్ సరిపోతుంది. కరెక్ట్ బండి ముందు వచ్చి కటింగ్ ఆడడం అవుతుంది. నేను చూసి బ్యాగ్ బ్రేక్ కొట్టా, దూరం మాత్రం అనుకోవాలా. కరెక్ట్ ముందుకు వచ్చాడు, ముందుకు వచ్చి బ్రేక్ కొట్టాడు. చూడాలి మా బండి అందులో చూడాలి. అసలు మీ బండిలో మా బండి ఫుల్ అటు నుంచి వస్తున్నారు. ఈ కటింగ్ ఉంది కదా, అది వచ్చాడు చూసుకోవాలి. కటింగ్ సరిపోతుంది. కరెక్ట్ బండి ముందు వచ్చి కటింగ్ ఆడడం అవుతుంది. నేను చూసి బ్యాగ్ బ్రేక్ కొట్టా, దూరం మాత్రం అనుకోవాలా. కరెక్ట్ ముందుకు వచ్చాడు, ముందుకు వచ్చి బ్రేక్ కొట్టాడు. ఎంతమంది ఉన్నారు? చూడాలి మా బండి అందులో చూడాలి. అసలు మీ బండిలో మా బండి ఫుల్ అటు నుంచి వస్తున్నారు. ఈ కటింగ్ ఉంది కదా, అది వచ్చాడు చూసుకోవాలి. కటింగ్ సరిపోతుంది. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలుకలూరిపేట వద్ద ప్రయాణికులతోటి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం దాటికి ఆటో పూర్తిగా ధ్వంసమైంది. మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని సాయ చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలుకలూరిపేట వద్ద ప్రయాణికులతోటి వెళ్తున్న ఆటో ఢీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చక్రి, చిలుకలూరుపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. దాదాపు 15 మంది ఈ ఆటోలో ప్రయాణిస్తున్నారు. కోటప్పకొండ బర్త్డే ఫంక్షన్ కి వెళ్లి వస్తున్నటువంటి రిటర్న్ మార్గంలో వస్తున్నటువంటి సమయంలో వీళ్ళంతా కూడా వేలూరు గ్రామానికి చెందిన వారు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మంది ఈ ఆటోలో ప్రయాణిస్తున్నారు. 15 మందికి సంబంధించి కూడా 5గురు ఎక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఒక 2 విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు తరలిస్తున్నటువంటి సమయంలో మృతి చెందినటువంటి పరిస్థితి. మొత్తం 7గురు ఈ ఆటోలో ప్రయాణిస్తున్నారు. 7గురు సంబంధించి ప్రైవేట్ బస్సు అటు విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఆటో అదేవిధంగా బస్సు ఢీకొన్నటువంటి పరిస్థితి మనకి తెలుస్తుంది. అయితే ఒక్కడికక్కడే కూడా మృతి చెందారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఎదురుగా వస్తున్నటువంటి బస్సుని ఢీకొన్నారంటూ కూడా స్థానికులు అక్కడ ఉన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కనుక. అయితే తెల్లవారుజాము జరిగినటువంటి ఘటనకు సంబంధించి వెంటనే పోలీసు అధికారులు కూడా త్వరితగతిన స్పందించారు. వెంటనే కూడా అక్కడికి చేరుకొని వారిని ఆ క్షతగాత్రుల్ని అటు చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి కొందరిని తరలించారు. అందులో 2 వ్యక్తులు కూడా విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు తరలించినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అతివేగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు కూడా చాలా స్పీడ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఆటో ఎదురుగా వస్తున్నటువంటి ఆటో ఆ డ్రైవర్ మద్యం సేవించడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి అందరిని కూడా అటు ఇతర బస్సుల ద్వారా కూడా వారి నివాసాలకి చేరినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే చిలకలూరుపేట హైవేలో చాలా వేగవంతమైన స్పీడ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 15 మంది ఒక ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఎంత నిర్లక్ష్యంగా ఆటో డ్రైవర్లు వ్యవహరిస్తున్నారనేది కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అటు క్షతగాత్రుల తల్లి అటు కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఆ రోడ్డు పైన కూడా ఒకేసారి 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడినటువంటి నేపథ్యంలో స్థానికుల సూచించినటువంటి సమయంలో కూడా ఒక భయాందోళన గురైనటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే అధికారులు పోలీసులు కూడా త్వరితగతిన స్పందించారు. అటు దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ అటు బస్సు డ్రైవర్ పైన కానీ అటు యాజమాన్యం పైన కూడా
కేసులు నమోదు చేశారు. ఇది లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది, అటు మద్యం మత్తులో అటు డ్రైవర్ ని కూడా అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆటో డ్రైవర్ ని అదుపులో తీసుకున్నటువంటి సమయంలో మద్యం సేవించినట్టు కూడా పోలీసులు మనకి సమాచారం అందించారు. దీనికి సంబంధించి కూడా ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అటు క్షతగాత్రులు కూడా స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా అటు ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇది 7 చనిపోయినటువంటి ఘటన పైన అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో వారి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా ఆర్టీఏ అధికారులు కూడా కొంత చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒక ఆటోకి కేవలం 5 నుంచి 6 మంది ఎక్కాల్సినటువంటి ఆటోకి 15 మంది ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఆర్టీఏ అధికారులు ఎందుకు వీటిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా పెద్ద ప్రశ్నగా మారినటువంటి నేపథ్యంలో ఆటో డ్రైవర్ల పైన ఒక చట్టం అంటే కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కూడా అటు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలాంటి ప్రమాదాలను కాపాడాలంటే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ కి అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ప్రమాదాలు అయితే ఆగనటువంటి నేపథ్యంలో కూడా ఏది ఏమైనా పోలీసులు ఈ ఘోర రోడ్డు ప్రమాదం పైన అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఆరా తీసి వారి కుటుంబాలకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. రమేష్, ఆటోలో ప్రయాణిస్తూ మృతి చెందిన వారంతా ఏ ప్రాంతానికి చెందినవారు? రమేష్, ఎస్ చక్రి ఏలూరు ప్రాంతానికి చెందినవారు. వీళ్ళు కోటప్పకొండ అంటే నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఒక బర్త్డే ఫంక్షన్, అక్కడ ప్రార్థన కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ అంటే భోంచేసి రిటర్న్ వస్తున్నటువంటి సమయంలో జరిగింది. ఎందుకంటే జనరల్ గా అలాంటి బర్త్డే ఫంక్షన్స్ వచ్చినప్పుడు అటు ఆటో డ్రైవర్ మద్యం సేవించాడు అనేది కూడా పోలీసుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ మద్యం సేవించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రిటర్న్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటప్పకొండ నుంచి ఏలూరు ప్రాంతం వాసులుగా కూడా అంత పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఆటోలో 15 మంది ప్రయాణించడం అంటే ఖచ్చితంగా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎక్కువ ప్రమాదాలు కొంచెం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ఘటనలో 15 మంది ఒకేసారి ఆటోలో ప్రయాణించడం వల్లే ఇంత ఘోరంగా 7 మంది చనిపోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఆటో డ్రైవర్ల పైన పోలీసు అధికారులు అటు పూర్తి స్థాయిలో అధికారులు డైరెక్టర్లు వేసి ఇలాంటి ప్రమాదాలను కాపాడాలంటే ముందస్తు చర్యలు తప్పు అనేది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.